ఫ్లెక్సీల ధ్వంసం. ఈ ఎపిసోడ్ ఇలా జరుగుతున్నది ఏదో ఎన్నికల సమయంలో ఇలాంటివి జరుగుతుంటాయి కానీ చెదురుమదురు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఫ్లెక్సీలు చింపడం, అది చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది. మన వాళ్ళు విజువల్స్ కూడా ప్లే చేస్తున్నారు, వీళ్ళైతే మీరు ఒకసారి చూడొచ్చు. అది సార్ సిచ్యువేషన్. ఓకే ఓకే. కవ్వింపు చర్యల కవ్వింపు చర్యలు, కడుపు మంట చర్యలు. మీరు ఏం పెట్టినా ఎన్నికల్లో వాళ్ళు గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత బొమ్మలు చింపితే ఉపయోగమే ఉంది, అది ఇట్లాంటివి చేస్తే ఉపయోగమే ఉందండి. ఇదేమన్నా తాంత్రిక విద్యన దిష్టి బొమ్మను ఏదో చేస్తే అయిపోతుందంటానికి చాలా అవాంఛనీయమేనండి. అన్నీ కోరి కోరి గిల్లిగా జైలు పెట్టుకోవటము, ఇది చేయటము, లేదా అది కుట్ర ఇది కుట్ర అనటము, ఇలాంటివి జరగకూడదండి. ఎన్నికలు అయ్యి ఒక 100 రోజులు అయింది నిజానికి. 100 రోజుల 20వ తారీఖు 100 రోజులు అవుతుందని అవుతున్నారు. 100 రోజులు అయినా కానీ మనం ఇంకా ఈ తగాదాలు, వేల తగాదాలు పెంచుకుంటూ పోతే ఏమాత్రం ఉపయోగం లేదు. మొన్న కూడా ఈ ప్రాంతంలోనే కదా ఏదో వాళ్ళ మధ్య జరిగింది, ఆ ఇద్దరి మధ్యలో. సో ఇప్పుడు సందేహాలు కూడా పెంచుతుంది ఇది, ఎవరు చేశారు అని. సో రాజకీయాల్లో కనీసమైన పద్ధతులు లేకుండా పోవటం, తప్పుడు పద్ధతులు రావడం వల్ల జరుగుతున్న పరిస్థితి ఇది. పైగా ఇన్ని కెమెరాలు అంటారు, అవి అంటారు, ఇవి అంటారు, చెకింగ్ అంటారు, లేదా 24 గంటలు మీడియా అంటారు. ఇది స్థానికంగా కూడా ప్రతి ఇంట్లో ఒక స్టూడియోనే ఇప్పుడు. మరి ఇలాంటివి కొన్ని మటుకు ఎవరికి తెలియకుండా ఎలా జరిగిపోతున్నాయండి అర్థం కాదు. సో ఏవో శక్తులు, కొన్ని అశాంతిని ప్రేరేపించే శక్తులు బలంగా పనిచేస్తున్నాయి, అనేక దశలో పనిచేస్తున్నాయి. అది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తప్పకుండా చర్య తీసుకొని ఇట్లాంటివి జరగకుండా చూడాలి. అంటే ఇవన్నీ కూడా చాలా అదేనా వరదల్లో దాని కృతజ్ఞతలు, ఇలాంటి పనుల బదులు వరదల్లో ప్రజలకు సహాయం చేస్తే చాలా మంచిది కదా. ఈ ఫ్లెక్సీలు చింపడాలు, బొమ్మలు ఇది చేయడాలు, పొల్యూషన్ కూడా, సున్నం పూయడాలు, లేకపోతే ఇది ఇంకు చల్లడాలు, ఏం పనులు అండి ఇవన్నీ? ఎవరు చేస్తారో తెలీదు సార్. ఇది ఇలా నడుస్తుంటే మరొక వైపు అంటే కృష్ణా జిల్లా బేస్డ్గా ఎన్టీఆర్ జిల్లా అవనివ్వండి, లేకపోతే మచిలీపట్నం, ఈ ప్రాంతంలోనూ ఎక్కువగా ఇలాంటి అంశాలు జరగడానికి ఏమైనా ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? బెజవాడని ఆనుకున్న పరిసర ప్రాంతాల్లో ఏది వచ్చినా అంటే ఒకటేమో సామాజిక పొందిక, సోషల్ కాంపోజిషన్లో 2-3 వర్గాలు బలంగా ఘర్షణ పడే ప్రాంతం. అలాగే నాయకులు కూడా బాగా ఒకరినొకరు దూషించుకోవడంలో, తిట్టుకోవడంలో, డాక్టరేట్లు, పిహెచ్డీలు ఇవన్నీ చేసినటువంటి బెజవాడ అంతే కదా. బెజవాడ, గుడివాడ ఏదైతే మీ వాళ్ళు అక్కడ ఎంత పెద్ద పెద్ద నాయకులు వచ్చారో అంత పెద్ద పెద్ద తగాదాలు, వివాదాలు కూడా చూసిన ప్రాంతం అది, అంతే కదా. అవును. గుడివాడ ప్రాంతం అంటే ఇటు కమ్యూనిస్ట్ నాయకులైనా, అటు ఉభయ ఇద్దరు హీరోలు అయినా, రామారావు, నాగేశ్వరరావు దగ్గర నుంచి రాజకీయంగా కూడా అన్నీ అక్కడే. మళ్ళీ బాగా మన బూతులకు పేరు మోసిన కొడాలి నాని అయినా ఒకటి కాదు కదా. సో సామాజిక ఉద్రిక్తతలు ఎక్కువగా పేరు పొందినటువంటి ఆ లక్షణాలు కూడా దీనికి కారణమవుతున్నాయి. ఇంకా మూడోది డైవర్షన్ పాలిటిక్స్. రాజకీయ అంశాలు, సమస్యలు, చర్చలు పక్కదోవ పట్టాలంటే ఇదిగో ఇలాంటివి వస్తే దీని చుట్టూ ఒక వారం రోజులు మళ్ళీ నడుస్తుందని. ఏ విధంగా చూసినా ఇది దారుణమైనటువంటి పని, అనవసరమైన పని. ప్రజలకు ఏం సంబంధం లేదండి ఈ విషయాలతో. అవును. ఇంకోటి ఏమో ఈ ఫ్లెక్సీలు పెట్టడం అనేది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటే వేరే విషయం. అసలు ఈ ఫ్లెక్సీలు అనేవి కరెంటు స్తంభాల కంటే ఎక్కువగా ఫ్లెక్సీలు పొద్దునకంతా వర్మగారు నాయకుడు అయిపోవాలనుకుంటే ఫ్లెక్సీలు, ఇంకొక ఆయన ఫ్లెక్సీలు, నువ్వు పెడితే నేను పెట్టాలి, మళ్ళీ 2 బొమ్మలు పైన, దేంట్లో ఏ తలకాయ పెద్దది చేయాలి, మళ్ళీ ఇదొక సమస్య. క్యాస్ట్ గ్రూప్స్లో ఆ క్యాస్ట్కు నాయకుడుగా ఎవరు ప్రాజెక్ట్ కావాలి, ఎవరు డామినేట్ చేస్తున్నారు, మళ్ళీ ఇదొక సమస్య. సో ఇది కూడా ఒక ఫ్లెక్సీ వార్ ఈజ్ గోయింగ్ టు బి ఏ సీరియస్ ఇష్యూ. ఫ్లెక్సీ వారు, ఇది యూట్యూబ్ వారు. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ప్రధానంగా ఒక అంశం అన్నది ప్రభుత్వాలనే మార్చిందా అన్నట్లుగా జరిగిన సంఘటన ఒకటి, అది పొంగనూరు.